చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం షాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు పాల్గొన్నారు. అనంతరం ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి చాకరి విముక్తి కొరకు జరిగిన సాయుధ పోరాటంలో దొరలు, రజాకర్ల దురాఘాతలను ఎదిరించిన గొప్ప వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. కొంగు నడుముకు చుట్టి కొడవలి చేపట్టి నైజాం సర్కార్తో పాటు విష్ణు దొరల ఆగడాలను ఎదిరించిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. చాకలి ఐలమ్మ 39 వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అన్ని జిల్లా కేంద్రాలలో. ఈరోజు ఒక చాకలి ఐలమ్మకు ఒక ముద్ర ఉంది. పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పోరాడి అమరులైనటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా మనము కొనసాగవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా వర్ధంతి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఆమె యొక్క జ్ఞాపకం కొరకు ప్రభుత్వం కూడా ఇంకా అనేక కార్యక్రమాలు యొక్క పేదలకు అనుకూలంగా చేయాలి. ఒక బీసీ కులంలో, చాకలి కులంలో పుట్టి ఈరోజు అణగారినటువంటి వర్గాల కొరకు పోరాడినటువంటి ఒక ఉద్యమకారి. ఈరోజు ఈ ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే జన్మించినటువంటి వ్యక్తి, ఆమెకు చిరస్థాయిగా గుర్తింపు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మనము ట్యాంక్ బండ్ మీద ఆమె యొక్క చాకలి ఐలమ్మ స్టాచ్యూని కూడా ప్రభుత్వము నిర్మించేటువంటి ఆలోచనలో ఉంది. అదేవిధంగా ఈరోజు ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించి అణగారినటువంటి వర్గాలను సమాంతరంగా తీసుకురావాలని దోపిడీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారికి, వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అందరం కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది.